హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నాను. ఇది నార్మల్గా మనందరికీ తెలిసిన ఐటమే, సేమియా ఉప్మా. ఈ బాంబినో ఈరోజు నేను పొడి పొడిగా ఎలా రావాలో కొన్ని టిప్స్ చెప్పి ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఈ రెసిపీ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, పిల్లలకి బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది మనము ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం పొడి పొడిగా అది చాలా బాగుంటుంది, టేస్టీగా. అలాగే ఇక్కడ నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. వీడియో మీరు కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ బాంబినోని ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను వాటర్ని తీసుకొని దీన్ని బాయిలింగ్కి పెట్టేసుకున్నాను. ఇది మనము సేమియా దీంట్లో మనం ఉడికించుకొనికి చేసుకోవాలి. ఇక్కడ బాంబినో కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా మనకి వాటర్ బాయిలింగ్కి స్టార్ట్ అవుతున్నప్పుడు దీంట్లో మనము సేమియాని వేసేసుకోవాలి. ఇది బాయిలింగ్కి వచ్చాక మాత్రమే సేమియా వేసేసుకోవాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనం ఎక్కువగా కూడా ఉడకపెట్టుకోవద్దు. జస్ట్ మనకి 70% ఉడికిపోతే సరిపోతుంది. ఎక్కువగా ఉడకపెట్టినా కానీ మెత్తగా అయిపోతుంది. ఇది వేసాక కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ సేమియా కూడా నాకు 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని దీంట్లోకి మనము చల్లనీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా మనము 2 times వరకు చల్లనీళ్ళని యాడ్ చేసుకొని దాని తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకోవడం మాత్రమే ఉంది. దానికోసం బాండి పెట్టుకొని 1.5 teaspoon వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయకండి. ఎక్కువ ఆయిలీ ఉంటే కూడా ఈ బాంబినో అనేది టేస్ట్ అనేది ఉండదు. తర్వాత దీంట్లోకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలని, పచ్చిమిర్చిని, అలాగే కరివేపాకుని, ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇలా మీకు నచ్చినది ఏదైనా సరే వేసుకోవచ్చు. క్యారెట్ ఒక్కటే వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీ పిల్లలకు వేరే వెజ్జీస్ ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 minute వరకు మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాంబినోని కూడా వేసేసుకోవాలి. బాంబినో వేసేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లో మనము దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 minutes వరకు దీన్ని మనము చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా ఇది ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇక్కడ మనము ఆయిల్ వేసి ఉడికించాం కాబట్టి ఎక్కడ కూడా స్టిక్కీనెస్ అనేది ఉండదు. ఇలా మంచిగా మనకి పొడి పొడిగా వస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని బ్రేక్ఫాస్ట్ మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటివి ఉంటాయి కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఈ సేమియా ఉప్మా అని చెప్పేయచ్చు మనం. ఇది టేస్ట్ పరంగా బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ సేమియా ఉప్మాని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేటివి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.